ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈరోజు ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ అతి సమీపించిన కడవరి క్షణాల్లో ఉన్నామని గత వారం నేను మీతో చెప్పి ఉన్నాను కదా. బహుశా మీరు చాలా మంచిగా సిద్ధపడుతూ ఉండి ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను. మెలకువ కలిగినటువంటి వారై మంచి జీవితాన్ని, ప్రభువు మిమ్మల్ని రక్షింపబడిన జీవితాన్ని మీరు కలిగి ఉంటారని అది నేను విశ్వసిస్తూ ఉన్నాను. నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, ప్రభుని రెండవ రాకడ సమయానికి మనం రక్షింపబడిన వారముగా ఉండి ఉండకపోతే, మారు మనసు పొందిన వారముగా ఉండి ఉండకపోతే, యేసుక్రీస్తు ప్రభువు వారిని మన రక్షకునిగా మన హృదయాలలో మన యొక్క జీవితంలో కలిగి ఉండకపోతే, పరిశుద్ధాత్మనే సిద్ధపాటు, ఆత్మ తైలం, మన దీపాన్ని వెలిగించే ఆత్మ తైలం అనేటువంటి ఒక సిద్ధపాటు మనం కలిగి ఉండకపోతే, ఈరోజు నేను అంటాను, మనం ప్రభుని రాకలో మనం ఆయనను కలుసుకునడానికి, ఆయన సిద్ధపరిచిన రాజ్యంలోనికి వెళ్ళడానికి అంత తేలిక కాదు. అదంత జరిగేటువంటి ఒక విషయం కాదు. అలాగని నేను నెగిటివ్ చెప్పడం నా ఉద్దేశం కాదు. నెగిటివ్ మాట నా నోట రానివ్వకూడదని నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను. అంటే మనం ప్రభుని రాకడలో ఆయనను కలుసుకోవాలి అని అంటే మన జీవితంలో రక్షణ, మారు మనసు, మనము యేసు ప్రభుని కలిగి ఉండిన జీవితం, ఇవన్నీ మనం కలిగి ఉండాలి కదా. మామూలుగా అంటే కాదు. లేకపోతే మన చేసే పుణ్యకార్యాల వలనో, లేక మంచి కార్యాల వలనో, లేకపోతే మన యొక్క మంచితనం వలనో, మన పరిశుద్ధత వలనో మనం ఆ పరలోక రాజ్యానికి వెళతామనేది కూడా మనం చెప్పలేం. అది కూడా లేదు. ఎందుకంటే అలాగే కనుక వచ్చినట్లయితే ఈనాడు ఇలాంటి మంచి కార్యాలు చేసేవాళ్ళు ఎందరో భూమి మీద ఉండి ఉన్నారు. నిజంగా చెప్పాలంటే నేను అంటాను, క్రైస్తవ బిడ్డలమని అనిపించుకుంటున్న మనకంటే కూడా మంచి జీవితాన్ని కలిగి ఉన్న వాళ్ళు లోకంలో చాలామంది ఉంటూ ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి ఒక మాట ఏమిటంటే, ఎవరు యేసుని తమ రక్షకునిగా కలిగి ఉంటారో, ఎవరు యేసు ప్రభువు చేసినటువంటి ఒక బలియాగం, ఆయన మన కొరకు కార్చిన ఆ రక్తములో తమ జీవితాల్ని కడుగుకొని శుద్ధి చేసుకొని తమ పాపముల నుండి విడుదల పొందిన వారై ఉంటారో, వారే ఆ మోక్ష రాజ్యంలోనికి వెళ్ళడానికి. మీరు ఏమంటారు అనుకోండి, నేను మాత్రం అది ఖచ్చితంగా చెప్తాను, సూటిగా నేను చెప్తాను. మనం మంచివాళ్ళమైనందు చేత స్వర్గానికి వెళ్ళటం కాదు, సత్క్రియలు చేసినందు చేత స్వర్గానికి వెళ్ళటం కాదు. ఎవరు యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ, మారు మనసు అనుభవాన్ని పొంది తమ యొక్క పాపములను, చెడు వ్యసనములను యేసు రక్తములో కడగబడినటువంటి వారమై మనం ఆయన కొరకు ప్రార్థనాపూర్వకంగా వెలుగుతున్న వారముగా సిద్ధపాటు కలిగిన వారం ఉంటామో, వాళ్ళు ప్రభుని రెండవ రాకడ జరిగినప్పుడు ప్రభువుతో ఉండడానికి, ప్రభువు ఉన్న స్థలంలో ఉండడానికైనటువంటి అవకాశం వాళ్ళు పొందుకుంటూ ఉన్నారు. ఆధారం ఏంటి అని మీరు నన్ను అడగచ్చు. మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఈ మాటలు అని చెప్పేసి మీరు నన్ను అడగచ్చు. నేనంటాను, నాకున్న ఆధారం దేవుడు మన చేతులలో పెట్టినటువంటి ఈ బైబిల్ గ్రంథం మాత్రమే. ఈ బైబిల్ గ్రంథాన్ని మనం చదివినప్పుడు, ఈ బైబిల్ గ్రంథాన్ని మనం అర్థం చేసుకొని విశ్వసించినప్పుడు, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు మన హృదయంలోనికి తీసుకున్నప్పుడు, ఈ బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి ఒక విషయం, నేను రక్షింపబడ్డానని, నా పాపములు క్షమించబడి ఉన్నవని, ఆయన యొక్క రాజ్యంలోనికి నేను వెళ్ళేటువంటి ఒక కృప దేవుని వలన నేను పొంది ఉన్నానని ఈ బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి ఒక విషయాలు. అందుకే ఈరోజు బైబిల్ గ్రంథాన్ని గురించిన మాటలుగా కొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ బైబిల్ గ్రంథం 2 భాగాలు. మొదటి భాగాన్ని పాత నిబంధన అని పిలుస్తాం, రెండవ భాగాన్ని క్రొత్త నిబంధన అని పిలుస్తాం. మొదటి భాగమైనటువంటి ఒక పాత నిబంధనలో దేవుడు లేక సృష్టికర్త, మహోన్నతుడైన సర్వోన్నతుడైన ఆ యొక్క దేవాతి దేవుడు, తర్వాత కాలంలో ఈవెన్ పాత నిబంధన అనే ఆ గ్రంథంలో కూడా ఆయన తండ్రిగా పిలువబడినటువంటి వారు. ఒక కోణములో యూదులైనటువంటి వారు ఆ గ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నప్పుడు వారికి ఉన్న భయము, భక్తి, విశ్వాసము వీటిని బట్టి
వాళ్ళు దేవుడు అంటే చాలా పరిశుద్ధుడు, ఆ మాట కూడా మనం ఉచ్చరించడానికి పలకడానికి మనకు అవకాశం లేదు, పలకలేము, మనమంత పరిశుద్ధులము కాము అని వాళ్ళ మాట పలకవలసి వచ్చినప్పుడు సైతము వాళ్ళు గబగబా కిందకి వెళ్ళి నీళ్ళలో మునిగి ఆ నీళ్లతో శుభ్రం చేసుకొని ఆ తర్వాత పైకి వచ్చి యెహోవా లేక దేవుడు ప్రభువు అనే మాట పలుకుతుండేవారు. కానీ అదే సమయంలో ఆ దేవాది దేవుడు మాట్లాడుతూ ఏమనన్నారు అంటే, నేను తండ్రి లేని వారికి నేను తండ్రినై ఉంటూ ఉన్నాను, నేను ఎవరైతే అనాథులుగా విడవబడుతున్నారో వారికి, దిక్కులేని వారికి నేను తండ్రినై ఉన్నాను అని ఆయన సెలవిచ్చున్నారు పాత నిబంధన గ్రంథంలోనే. క్రొత్త నిబంధన అనే గ్రంథంలోనికి వచ్చేసరికి మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చిన ఆ దేవాతి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిగా ఈ లోకములో జీవించినటువంటి ఆ దేవాతి దేవుడు, ఆయన యేసుగా మనకు కనబడి, ఒక మనిషిగా మనకు కనబడి, పాత నిబంధనలో ఉన్న ఆ దేవునిని గురించి మనకు పరిచయం చేస్తూ, మీరు ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయండి అని దేవునిని తండ్రిగా ఆయన పరిచయం చేసి ఉన్నారు. దాన్నే మనం ఇజ్రాయెల్ దేశంలోనికి వెళ్ళినప్పుడు పెట్రోనాస్టర్ అని చెప్పేసి అని అంటాము. అక్కడ దేవునిని తండ్రిగా పరిచయం చేస్తూ పరలోక ప్రార్థన నేర్పించిన స్థలము అని ఆ ఒలివల కొండ మీదనే ఒక స్థలం మేము చూపిస్తాము. అది చరిత్ర చెప్తున్నది అనమాట. ఇప్పుడు మీరు ఖచ్చితంగా పాస్టర్ గారు మీకు ఆ విషయం తెలుసా, అక్కడనే ప్రభు నేర్పించారా అని అడిగితే నేనైతే చెప్పలేనండి. ఎందుకంటే నేను అంత ధైర్యం చేసుకొని ఇక్కడే ప్రభు ఆయన సంగతి నేర్పించారని నేను చెప్పలేను. చరిత్ర చెప్పుకుంటూ వచ్చింది. ఆ దేశం దాన్ని గుర్తించి దానికి ఒక పేరు పెట్టి ఉన్నారు. సో అక్కడికి తీసుకొని వెళ్ళినప్పుడు వచ్చినటువంటి వారికి మేము ఆ విషయాలు చెప్తూ ఉంటాం. నిర్ణయం వారికి అన్నట్టుగా విడిచిపెడుతూ ఉంటాం. ఒకటి కదా, యేసు ప్రభు వారు ఆ ప్రార్థన నేర్పి ఉన్నారు. దాన్నే మనం పరలోక ప్రార్థన లేక ప్రభువు నేర్పిన ప్రార్థన అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. సో అందులో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, దేవుని గురించి పరిచయం చేస్తూ తండ్రి అని చెప్తూ, ఆ తదుపరి ఆయన యొక్క టీచింగ్స్లో కూడా ఒక్కొక్కసారి మాట్లాడితే ఏమన్నారంటే, నేను నా తండ్రి ఏకమై ఉన్నలాగున అనే పదాలు కూడా ఆయన వాడారు. దానికేనండి మత పద్ధతిలో కలిగినటువంటి వారైనటువంటి ఒక యూద మత నాయకులు వాళ్ళ యొక్క సనాతన ధర్మంతో వాళ్ళు ఏం చేశారంటే, అత్తరి తండ్రి అంటాడా దేవుణ్ణి, దేవదోషం చేశాడు, చంపేయండి రా, సిలువేసేయండి రా అని చెప్పేసి అని ఇలా మాట్లాడుకుంటూ వచ్చినారు. ఇక్కడ నేను ఏమిటనంటే, పాత నిబంధనలో ఉన్న దేవుడు లేక తండ్రి అయిన దేవుడు ఆయన కొన్ని పద్ధతులను పెట్టి ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని పెట్టి ఉన్నారు. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తే దానికైనటువంటి ఒక శిక్ష కూడా పాత నిబంధన గ్రంథంలో ఆయన చెప్పి ఉన్నారు. పంటికి పన్ను, కంటికి కన్ను, ఒకడు ప్రాణం తీస్తాడు, ప్రాణం తీసేయాలి, ఒకడు ఎవడన్నా ఇలాంటి తప్పుడు పని చేసినట్లయితే వాడిని మరణ శిక్ష విధించాలి, వాడు చావగొట్టాలి. ఈ టైపు పాత నిబంధనలు. కానీ క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి తండ్రిగా ఆ దేవాతి దేవుణ్ణి పరిచయం చేసిన యేసుక్రీస్తు వారిలో ప్రేమ, కనికరము, క్షమాపణ ఇవి ఇక్కడ కనబడుతూ ఉంటాయి యేసుక్రీస్తు వారిలో అన్నది. ఒకనొక రోజుని యేసుక్రీస్తు ప్రభు గారి దగ్గరికి వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని కొంతమంది మత ఛాందసులు వీళ్ళు ఏం చేశారంటే తీసుకొచ్చి వీళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మోషే తన ధర్మశాస్త్ర గ్రంథములో వ్యభిచారమందు పట్టబడినటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపమని ఉంది కదా. అక్కడ మన వితిన్ బ్రాకెట్స్లో మనం గ్రహించవలసిన మరొక విషయం ఏంటంటే, మోషే రాసిన గ్రంథములో ధర్మశాస్త్ర గ్రంథములో ఏమన్నారంటే, వ్యభిచారం చేయుచుండగా పట్టబడిన స్త్రీని పురుషుని కూడా తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపమన్నారు. ఇలా పురుషుని తీసుకొని రాలే, స్త్రీని మాత్రమే తీసుకొచ్చారు. ఏంటంటే యేసు ప్రభుని ఏమన్నా మాటలో పట్టిద్దాము, లేకపోతే ఆయన ఏదైనా ఇరకాటంలో పెడదాము అనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకుని వచ్చారు. సో వాళ్ళు అడిగిన మాట ఏంటంటే, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా తప్పు చేసిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలని ఉంది కదా, మరి నువ్వేమంటావు, చంపేయమంటావా? రాళ్ళు రెడీగా పట్టుకొని ఉన్నారు, పెద్దవాళ్ళు మొదలుకొని చిన్నవాళ్ళ వరకు చేతి నిండా రాళ్ళు పట్టుకొని ఆ రాళ్లతో కొట్టి చంపేయడానికి అనేటువంటి రీతిగా అది వాళ్ళు సిద్ధంగా ఉండినటువంటి ఒక విషయం. ప్రభువు వారి యొక్క మనసు నెరిగి మంచి జవాబు ఇచ్చినారు. మీలో పాపము లేనివాడెవడో వాడు మొట్టమొదటి రాయేయండి, ఆ తర్వాత మిగతా వాళ్ళు వేసినా పర్లేదు అన్న భావన దానిలో వచ్చింది. కానీ ఇవుడు కూడా ఆ మాటకి రాళ్ళ కిందకి అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. యేసు ప్రభువారు మాత్రమే మిగిలి ఉన్నారు. అంటే రాయి వెయ్యగలిగిన
పాపము లేని మానవుడుగా, దేవుడయుండి మానవుడిగా ఉండినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. కానీ నా ప్రభు కూడా ఏమన్నారు, అమ్మా ఎవరూ నీకు శిక్ష విధించలేదా, నేను కూడా నీకు శిక్ష వేయనులే, నీ మీద రాయి వేయను, ఎందుకంటే నేను శిక్షించడానికి రాలే, క్షమించడానికి వచ్చాను. వెళ్ళి ఎక్కడో పాపం చేయొద్దే, ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పుడు పని, ఇలాంటి పాప పని చేయొద్దు అని అంటే, బహుశా నేను అనుకుంటానండి అక్కడి నుంచి వెళ్ళి ఆ క్షమాపణ పొందుకున్నటువంటి ఆమె మరలా పాపము చేసే ధైర్యం ఉంటుందంటారా ఆవిడికి? ఇంకెప్పుడైనా అలాంటి తప్పుడు పని చేసే ధైర్యం ఆవిడకి ఉంటుందా? ఆవిడెంత క్షమాపణ పొందుకున్నాక తన ప్రాణమే దక్కింది అక్కడ. అదండి యేసులో ఉన్నటువంటి ఒక విషయం. యేసుక్రీస్తు ప్రభువారు పాపిని పాపి అని తిట్టడానికి కాకుండా యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడా అని పిలిచారు, అమ్మా అని పిలిచారు, కుమారి అని పిలిచినారు. ఇదండి క్రొత్త నిబంధనలో కనబడుతున్నటువంటి ఒక విషయాలు. అయితే ఇప్పుడు నేను ఇంకొక మాట అంటాను. ఇప్పుడు దేవుని యొక్క వాక్యము పాత నిబంధనేమో ధర్మశాస్త్రం, క్రొత్త నిబంధనలో రోమాపత్రికలో పౌలు భక్తుని ద్వారా వ్రాయబడిన మాట ఏంటంటే, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దేవుడు తన యొక్క కృపచేత యేసుక్రీస్తు నందు అది మన కొరకు జరిగించినాడు. ధర్మశాస్త్రం ఏం చేసింది, నువ్వు ఈ పని చేసి తప్పుడు పని చేసావు, దీనికి దూరం రాళ్లతో కొట్టి చంపాలి. కానీ క్రొత్త నిబంధన అనే కృప ఏం చేసింది, నువ్వు పాపం చేసావు, రాళ్లతో కొట్టి చంపబడాలి. కానీ కృప ఏం చేసిందంటే నిన్ను కొట్టి చంపబడనివ్వకుండా నిన్ను బ్రతికించింది. ఇది కృప. అందుకనే ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నా. ఒక వచనం ఏమంటానంటే, కీర్తనకారుడు మాట్లాడుతూ, ఓ దేవా నీ వాక్యమే నన్ను బ్రతికించినది, నీ వాక్యమే నన్ను బ్రతికించేది. అంటే ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఓవరాల్గా అది ధర్మశాస్త్రమే కానివ్వండి, కృపావాక్యమే కానివ్వండి, క్షమావాక్యమే కానివ్వండి, ప్రేమతో కూడిన వాక్యమే కానివ్వండి, ఈ రోజుని మన చేతులలోనికి మనకి ఇవ్వబడినటువంటి ఒక బైబిల్ గ్రంథం ప్రపంచ దేశాలన్నిట్లో ప్రతి దేశంలోనూ ప్రతి భాషలోనూ తర్జుమా చేయబడి అందరి చేతుల్లోనికి అందుబాటులోనికి వచ్చిన ఈ దేవుని వాక్యం, పరిశుద్ధ వాక్యం అనే దేవుని యొక్క గ్రంథం మనం చదివితే ఎర్రనంటను బ్రతుకుతాం. అంతే సింపుల్. మీరు బ్రతకాలంటే మనం దేవుని వాక్యాన్ని చదవాలబ్బా. మీ జీవితంలో మీరు మంచి జీవాన్ని, నిత్య జీవాన్ని కలిగి ఉండాలనంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. ఒకరోజుని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడుతున్నప్పుడు అన్నారు, మీరు నా శరీరము తిని నా రక్తము త్రాగుతేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు అన్నట్టు వీళ్ళు అవాక్కైపోయారు. వీళ్ళు ఇదేంటిరా, మనుషుల యొక్క రక్తం ఎలా తాగుతాం, మనుషుల్ని తినడం ఏంటి, ఈయన రక్తం తాగమంటాడేంటి, ఈయన శరీరాన్ని తినమన్నాడేంటి? అక్కడంటే ఏం జరిగిందని బైబిల్లో వ్రాయబడింది అంటే, అనేకులు శిష్యులైనటువంటి వాళ్ళు యేసును విడిచి వెళ్ళిపోయారంట. తట్టుకోలేపారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు యోధ మతం కదా, ఈ మత ఛాందసం ఎక్కువ వాళ్ళకి, యూదులైనట్టు. ఇప్పుడు కూడా అంతే, వాళ్ళకి యూదులు వాళ్ళకి సనాతన ధర్మాలు పెట్టుకొని వాళ్ళు ఎప్పుడు కూడా ఛాందసంగా వాళ్ళు వేరొక విధంగా వాళ్ళు ఉంటూ ఉంటారు. నేను సో అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, నరుని మాంసం మనం ఎందుకు తింటాము, నరుని రక్తం మనం ఎందుకు తాగుతాము, అరే వదిలేంట్రా ఏంటి కానీ ఎలా మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదని వెళ్ళిపోయారు. అప్పుడు యేసయ్య ఈ ఉన్న మిగతా 12 మంది శిష్యుల వైపు తిరిగి అంటారు కదా, మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా నాయన అని చెప్పేసి అడిగారు. అప్పుడు పేతురు ఇచ్చిన జవాబు ఏంటంటే, ప్రభువా ఎక్కడికని వెళ్తాం మేము, నీవే కదా నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడివి, అంటే నీవు పలికే మాటలో జీవం ఉన్నది కదా, మేము బ్రతికే అవకాశం ఉండి ఉన్నది కదా, అలాంటప్పుడు ఇంకెక్కడికని మేము వెళ్తాం, ఎక్కడికి వెళ్తే మేము బ్రతకగలం, నీ దగ్గరే నిత్య జీవపు మాటలు. ఆలోచన చేయండి. ఒకానొక సమయంలో యేసుక్రీస్తు వారిని ఒక అధికారి తన ఇంటికి రమ్మని అడిగాడు. నడవయ్యా వెళ్దామని చెప్పేసి అని యేసు ప్రభు బయలుదేరారు, వెళుతూ ఉన్నారు. ఈలోగా మధ్యలో ఇంకొక ఆవిడ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ అడ్డొచ్చింది. ఆవిడ స్వస్థత పొందుకుంది. నన్ను ముట్టుకున్నది ఎవరని ప్రభు అడిగేసరికి ఆవిడ 12 సంవత్సరాలు సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టింది. ఎంతగా వదలదు ఆవిడ. ఈయన టెన్షన్ పడిపోతున్నాడు. ఆనాడు గడియారాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, గడియారాలు ఉంటే టైం చూసుకొని అక్కడ ఒకవేళ మా వాళ్ళు ఎవరైనా వస్తున్నారు అనుకుని చూసుకుంటూ గడియారం చూసుకొని ఎంత టైం తీసేసుకుంటారు బాబు, ఎలా టెన్షన్ పడుతూ ఉండి ఉండొచ్చు. రానే వచ్చారు ఆ ఇంటికాడి నుంచి ప్రజలు. అలా అంటారు కదా, నీ కూతురు చచ్చిపోయింది, ఇంకెందుకు బోధకుడిని తొందరపరుస్తాం, రండి మనం వెళ్ళి సమాధి చేసేద్దామని చెప్పేసి వెళ్తే ఇంటికి వెళ్ళేసరికి గోల చేసేవాళ్ళు ఉన్నారు. డెత్ సర్టిఫికేట్ ఇచ్చినందు చేతనే అక్కడికి వచ్చి పిల్లల గురువులు వాయించేవాళ్ళు, గోల చేసేవాళ్ళు వచ్చిన్నారు. కానీ యేసయ్య ఇంటి లోపలికి వెళ్ళి ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పి, చనిపోయిందిగా ఎత్తబడినటువంటి ఒక పిల్ల చెయ్యి పట్టుకొని
అలా చచ్చిపోయిన శవాన్ని ముట్టుకుంటే కనుక అది అంటూ, అది మైలైనటువంటిది, ఈయనలోనికి అపవిత్రత రావలసినటువంటిది. కానీ ఈయనలో ఉన్నటువంటి ఒక జీవము ఆమెలోనికి వెళ్ళినట్లుగా ఆ చెయ్యి పట్టుకొని చచ్చిపోయిన అమ్మాయితో మాట్లాడతారు యేసయ్య. తల్లి తాకుమి అంటే, చిన్నదాన లెమ్మని నీతో చెప్తున్నాను అని ప్రభు చెప్పిన మాట. చచ్చిపోయిన అమ్మాయి విందండి, యేసు ప్రభు మాటలు విందండి. ఆ మాటకి చచ్చిపోయిన అమ్మాయి లేచి బ్రతికిందండి. అందుకే ఈరోజు నేనంట, యేసు మాటల్లో జీవము ఉన్నది. దేవుని యొక్క వాక్యము మనల్ని బ్రతికిస్తూ ఉన్నది. ఈ రోజున ఒకవేళ మీరు ఏ స్థితిలో ఉండి ఉన్నారో, ఏ ఎండిపోయిన స్థితిలో మీరు ఉండి ఉన్నారో, ఏ నిర్జీవ స్థితిలో ఒకవేళ మీరుండి ఉన్నారో, జీవితం అగమ్య గోచరంగా ఎటు దిక్కు తోచనటువంటి రీతిలో ఒకవేళ మీ యొక్క జీవితం ఉండి ఉన్నదో, ఎటువంటి పరిస్థితులను మీరు ఎదుర్కొంటూ ఉండి ఉన్నారో, ఇంట్లో వాళ్ళ చేతను, సమాజంలో ఉన్న వాళ్ళ చేతను, బయట ఉన్న వాళ్ళ చేతను ఒకవేళ మీరు తృణీకరించబడినటువంటి వారుగా, నిర్జీవంగా సచ్చౌకముగా ఒకవేళ ఏ రీతిగా అయిపోయినారో, ఈరోజు నేను చెప్తున్న వాక్యం ఏంటంటే, యేసు వాక్యం అనే మాటలో జీవము ఉన్నది. ఇక్కడ ఇంకో చిన్న మాట జ్ఞాపకం చేస్తాను మీకు. అదేమంటారంటే, ఒక్కొక్కసారి మనకు ఇప్పుడున్న శరీరంలో మనకి చెప్పేటువంటి ఒక పదాలు ఏమంటారంటే, మనకి వేళ్ళు చచ్చిపోయినాయి అనో, లేకపోతే కాళ్ళు మోకాళ్ళ దగ్గర నుంచి అక్కడ కిందకి చచ్చిపోయినాయి అనో, లేకపోతే ఒక్కొక్కసారి మనకి లోపల ఉన్న అవయవాలు, కొన్ని అవయవాలు ఇవి ఎండిపోయి చచ్చిపోయినాయి అనో, నిర్జీవం అయిపోయినాయి అనో, ఇలాంటి మాటలు వాడుతూ ఉంటారు కదా. మనకు అక్కడ స్పర్శ తెలియదు, మనకు అక్కడ ముట్టుకుంటుంటే స్పర్శ తెలియదు. సూదులతో గుచ్చినా, నిప్పుతో కాల్చినా అక్కడ వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి అది చచ్చౌకం అయిపోయినటువంటిది, అది నిర్జీవం అయిపోయినటువంటిది అనమాట. అంటే ఇన్ అదర్ వర్డ్స్ నేనంటాను, అది చచ్చిపోయింది అనమాట. కానీ ఈరోజు నేను చెప్తున్నా, యేసు మాట మీ మీద నేను పలుకుతూ ఉంటుండగా, మీరు ఆ యేసు మాటని లేక దేవుని యొక్క వాక్యాన్ని, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాటలను, అది ఏ మాట అయినా సరే, ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట, ఇది దేవుని యొక్క మాట, వ్రాయబడిన దేవుని మాట, ఇది పలుకబడిన దేవుని యొక్క మాట, ఇది మన కొరకు మన చేతుల్లోనికి ఇవ్వబడినటువంటి దేవుని యొక్క మాటగా ఈ బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకు ఇచ్చి ఉన్నారు. జస్ట్ రీడ్ ఇట్, ప్రతిరోజు చదవండి స్నేహితులారా. ఒక్కొక్కసారి అర్థం కాకపోయినా, మూడ్ ఉన్నా లేకపోయినా, మనసున్నా లేకపోయినా, జస్ట్ చదవటం అనేటువంటిది పెట్టుకోండి. ఒక దినానికి కొన్ని అధ్యాయాలు అన్నట్టుగాను, లేక ఒక్కొక్క రోజు ఒకవేళ ఖాళీ పెట్టుకొని ఒక పుస్తకమే, అందులో 66 పుస్తకాలు ఉన్నాయి ఈ బైబిల్ గ్రంథంలో. ఒక పుస్తకం అంతా మొత్తం చదివేయటం, ఇదే చేయండి మొత్తానికి. ఈరోజు నేను చెప్పగలిగినట్టు ఆ బైబిల్ ప్రకారంగా నేను చెప్తున్నటువంటి ధైర్యంతో ఉన్న మాట ఏంటంటే, ఈ బైబిల్లో ఉన్న ఈ మాట మిమ్మల్ని బ్రతికించినది. ఈ బైబిల్లో ఉన్న ఈ మాటలు మీ అవయవాల్ని బ్రతికించినటువంటిది, నిర్జీవమైపోయిన అవయవాల్ని బ్రతికించినటువంటిది. జీవము లేని మీ అవయవములలోనికి ఆ మాటల్లో ఉన్న జీవము వచ్చి చచ్చిపోయినటువంటి ఒక పిల్ల బ్రతికినట్లుగా, చచ్చిపోయినటువంటి ఒక లాజరు యేసు మాట విని 4 రోజులైన తర్వాత సహితము అతడు బ్రతికినట్లుగా. డాక్టర్స్ విడిచిపెట్టేసి ఉండొచ్చండి. బహుశా డాక్టర్స్ ఏమంటారంటే, మీ గర్భసంచి ఇంతే ఉందమ్మా, మీ పిల్లలు పుట్టరు అంటారు. డాక్టర్స్ ఏమంటారంటే, మీ ఊపిరితిత్తులు పాడైపోయినాయి నాయనా, చచ్చిపోయినాయి అని చెప్పేసి అని అంటారు. మీ కిడ్నీ చచ్చిపోయింది అంటారు, మీ లివర్ చచ్చిపోయిందని అంటారు, లేకపోతే మీ యొక్క స్పర్శ చచ్చిపోయిందని అంటారు. ఏదో మొత్తానికి డాక్టర్స్, ఎందుకంటే వాళ్ళు వాస్తవాలు చెప్తారు. కంప్యూటర్లో కొట్టినా, లేకపోతే వారు ముట్టుకున్నా, వారు చెప్పగలిగింది వాస్తవం. కానీ నేను చెప్తుంది దేవుని యొక్క వాక్యం అనే సత్యమైన సువార్త. ఈ సత్య సువార్త, ఈ వాక్యం అనే సత్యమైనటువంటి ఒక సువార్త నేను చెప్తున్నటువంటి దానిలో నేను ఏమంటానంటే, జస్ట్ రీడ్ అండి. ఆ బైబిల్ అలా చదువుతూ ఉన్నాడు అంతే. నీలో జీవము కలిగి ఉన్నది. అదే వాక్యంగా ఇంకొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. బ్రతికించడం మాత్రమే కాదు, లేకపోతే అది మనకు జీవాన్ని ఇవ్వటం మాత్రమే కాదు. ఇప్పుడు చచ్చిపోయినటువంటి అవయవములలోనికి జీవము కలిగి బ్రతికినప్పుడు దాన్ని ఏమంటానంటే స్వస్థత కదా. యేసయ్య తన నోటి మాట చేత ఆయన స్వస్థపరచి ఉన్నారు. ఈ రోజుల్లో ఒకవేళ ట్రెండ్ మారింది. ఇక మేము కూడా ఏం చేస్తున్నామంటే, అయ్యా రండి, మా ఊరు రండి, మా సంఘానికి రండి, నేను చేతులేసి ప్రార్థన చేస్తాను. నేను చేతులేసి ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఆ కార్యం జరిగింది, క్లిప్పింగ్ ఒకటి, మళ్ళీ చేతులేసి ప్రార్థన, ఇక్కడ ఈ కార్యం జరిగింది, దాని క్లిప్పింగ్ ఒకటి, ఇవన్నీ తీసుకొని చెప్తుంటే విని వీక్షించేటువంటి ప్రజలు ఏం చేస్తున్నారంటే, ఈ మనిషి మీద, దేవుని యొక్క వాక్యం మీద కాకుండా ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్న ఈ మనిషి మీద నమ్మకం పెట్టుకొని, ఈయన ఎక్కడ దొరుకుతాడో అక్కడికి వెళ్ళడానికి, ఈయన వస్త్రాన్ని పట్టుకోవడానికి, ఈయన మాట వినడానికి, ఈయన ప్రవచనం వినడానికి, ఈ టైప్ తయారైపోయాం మనం. కానీ నా యేసయ్య చేసిన ముట్టుకున్నారు, నేను కాదనట్లే,
నా యేసయ్య కూడా కొందరిని ముట్టుకోవలసిన చిన్న దగ్గర ఆయన ముట్టుకున్నారు. కానీ ఎక్కువ వాక్యం ఏముంటుందంటే దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేసాను. ఇది నేను నమ్ముతున్న మాట. దేవుడు తన వాక్కును పంపి, ఎవరో వాక్కు? యేసుక్రీస్తు వారే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన యేసుక్రీస్తు ప్రభువారు. దాదాపు 2000 సంవత్సరాల క్రితం మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దేవుడు వాక్యముగా ఈ లోకంలోనే పంపారు. ఈ యేసు ఆయన సిలువలో పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగినది. ఇది స్వార్థ. వాడు ఏం చేస్తున్నాం? మనం వాక్యాన్ని చదవలే, సరిగ్గా వాక్యాన్ని అర్థం చేసుకోలే, లోపల తీసుకోలే. కానీ మనం ఏమంటామంటే, దేవుడా నన్ను స్వస్థపరచున ఆయన అడుక్కోమనందా అక్కడ? దేవుని యొక్క వాక్యం ఏంటంటే, ఆయన వాక్యము చేత మీరు బ్రతికారు, మీరు స్వస్థత పొంది ఉన్నారు. సో అప్పుడు ఇది మనం తీసుకోవాలి, మనం దేవునికి స్తుతియాగం చెల్లించాలి ఆయన వాక్యమును బట్టి. ఆయన వాక్యం ఏంటంటే, ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలిగినది అని చెప్తున్నారు. అప్పుడు మనం ఏమని నమ్మాలంటే, నాకు స్వస్థత కలిగినది అని మనం నమ్ముతూ ఉన్నాం కదా. కానీ మనం ఏం చేస్తాం? స్వస్థపరుస్తాడని నమ్ముతున్నామండి అయ్యగారు. నాకు కూడా నేను ఎదురు మాట్లాడుతున్నాను, మళ్ళీ చెప్తూ ఉంటారు అన్నమాట. మాకు నమ్మకం ఉందండి అయ్యగారు, మేము గుడికి వెళ్తున్నామండి అయ్యగారు, ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుడు స్వస్థపరుస్తాడని, స్వస్థపరచబోతాడని. నాకు ఆ మాటలు నచ్చవు అసలు ఏమాత్రం కూడా. ఎందుకంటే ఇది వాక్యం కాదు, అది వేరొక మన అవగాహన. ఈ 2000 సంవత్సరాలుగా మనలోకి వచ్చేసినటువంటి వేరొక విషయం అన్నమాట అది. కానీ వాక్యం అనే సత్యం ఏమంటుందనంటే, ఆయన మనలను స్వస్థపరచి ఉన్నారు. నేను నమ్ముతున్నాను. అది దేహంలో ఉన్నాను కనుక ఏదైనా బలహీనతలు రావడం సహజం, నేను ఒప్పుకున్నాను. ఈరోజు నేను దేవుని యొక్క సేవకుడిని అయ్యాను కనుక నాకు ఏ జబ్బు లేదు, నాకు ఏ జబ్బు రాదు, నాకు రాలేదు అని నేను పెద్ద ప్రగల్భాలు నేను ఏమంటానంటే, ఈ దేహంలో ఉన్నాను, రక్త మాంసాలతో ఉన్నాను, ఈ రక్తానికి మాంసానికి సంబంధించినటువంటి నొప్పి నేను పొడుచుకున్నాను, నాకు నొప్పి వచ్చింది కాస్త అక్కడ, నేను ఇలాగ అనేసరికల్లా దేహంలో ఉన్నాను కనుక నాకేం నొప్పి రాదు, నువ్వు పొడుచుకున్నాను అనుకోండి, నాకేం నొప్పి రాదు, కొట్టుకున్నాను అనుకోండి, నొప్పి వస్తుంది. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత తేడవాలి, అయిపోయి అంత జంటలతో వాచిపోయిన దేవుడు అని చెప్పేది. ఎందుకంటే అన్నీ ఓవర్ యాక్షన్గా మనం చేసుకుంటాం. ఈ దేహంలో ఇది నొప్పి వస్తుందండి, వ్యాధి అనేటువంటిది వస్తుందండి. కానీ నా నమ్మిక వాక్యం నేను నమ్మి ఉన్నాను. ఈ వాక్యం ఏమంటుందనంటే, ఆయన పొందిన గాయముల చేత నాకు స్వస్థత కలిగి అన్నది. నీ వాక్యమే నన్ను ఆదరించేటువంటిది కదా, మళ్ళీ ఆదరించేటువంటిది. చాలాసార్లు నేనైనా, ఈవెన్ ఇంక్లూడింగ్ మీరు కూడా చాలాసార్లు కృంగినటువంటి స్థితి ఉంటుంది కదా, మన జీవితంలో ఎదురైంది కదా. ఏదో ఒక విషయంలో ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్లనో, పిల్లలు సరిగ్గా లేకపోవటం వల్లనో, ఏదైనా వ్యాధి బలహీనత ఇంట్లో వాళ్ళకి వచ్చినందు చేతనో, ఎదుటి వాళ్ళు, ఇంటి పొరుగు వాళ్ళు, ఇంటి పక్కన ఉన్న వాళ్ళు మన గురించి ఏదో ఒక మాట మాట్లాడినటువంటిది మనకి వినబడినందు చేతనో మనం కృంగిపోతూ ఉంటాం, డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం. మనం ఎందుకు అనాలో వాళ్ళు అసలు అట్లాగా, ఎందుకు మాట్లాడాలి వాళ్ళు అలాగా, నా గురించి నేను ఎప్పుడైనా వాళ్ళ గురించి మాట్లాడానా, వాళ్ళ నా గురించి మాట్లాడడానికి, ఎందుకు నా గురించి వాళ్ళు టెన్షన్ పడిపోతూ ఉంటాం మనం. ఇలాంటి టెన్షన్స్ ఏదైనా ఎదురైనప్పుడు నా దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నీ వాక్యమే నన్ను ఆదరించగలిగినటువంటిది. నిబ్బరము కలిగి ధైర్యం కొండు యెహోషువ, కుడికి కానీ ఎడమకు కానీ అటు ఇటు తిరగొద్దు. నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రం జాగ్రత్తగా పాటిస్తే నువ్వు మంచి ప్రవర్తన కలిగి నీ జీవితకాలం అంతా మంచుకుంటావు. యెహోషువతో దేవుడు చెప్పలేదా? మోషేని గురించినటువంటి కాంటెక్స్లో మోసే చనిపోయిన తర్వాత యెహోషువతో మాట్లాడలేదా? కీర్తనకారుడు రాస్తున్నటువంటి మొదటి కీర్తనలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండేటువంటి చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అటువాడు ఎలా ఉంటాడంటే, నీటి కాలువల ఓరను నాటబడినటువంటి మొక్క వలె లేక చెట్టు వలె అతడు నిత్యము ఫలించి ఆకు వాడక ఫలించేటువంటి వానిగా ఉంటున్నట్టు. ఎంత అద్భుతమైనటువంటి ఆదరణ. నమికిలి ప్రియ స్నేహితులారా, ఇలా అందుకే మీతో ఒక మాట చెప్తున్నానే, ప్రతిరోజు బైబిల్ చదవండి, గట్టిగా చదవండి. మన లోపల అలా చదువుకున్నాడు అలా ఉంటే ఇలాగ ఏదో వినబడుతుంది, దాని మీదకి మన కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతుంది, ఇది మన బుర్రలోకి వెళ్తాం, అసలు ఇది మన లోపలికి వెళ్తాం. అందుకనే గట్టిగా చదవండి, ఎక్కువసేపే చదవండి. దినమునకు 3 పూట్ల దేవుని యొక్క వాక్యాన్ని 3 పూట్ల తింటున్నాం కదా. సో అలాంటప్పుడు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం బైబిల్ గ్రంథాన్ని చదవండి. ఐ టెల్ యూ విల్ ఎక్స్పీరియన్స్ మిరకల్స్. అద్భుతాలని మీరు అనుభవిస్తారు. మనం బ్రతికే అవకాశం, నిత్య జీవాన్ని పొందుకునే అవకాశం, మనం స్వస్థత పొందుకునేటువంటి అవకాశం, ఆదరించబడేటువంటి అవకాశం, మనం అనేక మందిని ఆదరించగలిగినట్లుగా, ప్రోత్సహించగలిగినట్లుగా ఆ వాక్యం మన మనదిలోనూ, మన యొక్క హృదయంలోనూ, మన నోట ఉన్నప్పుడు
దుష్టుడు మన దగ్గర నుంచి వాడు పారిపోయినటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువారు మానవుడుగా ఉన్న రోజుల్లో ఆయన 40 రోజులు ప్రార్థనకి వెళ్ళిన తర్వాత ఆయన వస్తున్నప్పుడు సాతానుడు శోధిస్తే ప్రభువారు ఏం చేశారు? ఇది ఎలాగున వ్రాయబడి ఉన్నదని చెప్పి ఆయన వాక్యాన్ని ఎత్తి చెప్పి ఉన్నారు. ఇది ఎలాగున చెప్పబడి ఉన్నది అని చెప్పి పలకబడినటువంటి ఒక రేమ అనేటువంటి ఒక వాక్యాన్ని ఆయన పలికినారు. సాతానుడు పారిపోయాడు ఆయన విడిచిపెట్టి. ఆత్మ బలముతో యేసు గలిలయకు వచ్చినారు. అట్టి బలము, అట్టి ఆరోగ్యము, అట్టి జీవము, అట్టి ఆదరణ మీకు కలుగునట్లుగా నేను మలక్షాలు చెప్తున్నా. ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని చదవండి, ప్రతిరోజు ధ్యానించండి. అర్థం కాకపోయినా చదవండి, పోని కనీసం అది చేసుకునే పని దేవుని యొక్క వాక్యం చేసుకుంటుంది. పరమ తండ్రి మీకు వందనాలు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో నేను ప్రార్థిస్తూ, నాయన నీ రాకడతి సమీపించి నీ కడవరి దినాల్లో మీరు అనుగ్రహించిన బైబిల్ గ్రంథాన్ని చదవాలని ఈరోజు ఒక మాట నేను చెప్పా. చదవగలిగిన వాళ్ళు చదువుతున్నారు నైనా. ఒకవేళ కొంతమంది ఏదో తేలిగ్గా చదువుకొని ఏదో అంటి పెట్టుకున్నట్టుగా పేజీ తీసి ఏదో చదివేసి గబగబా ఆఫీసులకు వెళ్ళిపోయేవారు లేకపోలేదు. కానీ వీలైనంత మటుకు కొంత సమయం మేము కేటాయించుకొని ప్రతిరోజు నీ బైబిల్ గ్రంథంలో మీరు రాసిచ్చిన మీ మాటలు మేము చదివితే అవే మమ్మల్ని బ్రతికిస్తున్నాయి. నీ మాటలే మాకు ఆదరణ కలిగిస్తుంది. నీ మాటలే మాకు స్వస్థత కలిగించినటువంటిది. నీ మాటలే మాకు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటివి గనక అట్టి నీ మాటల కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇక మీదట మేము చదువుతాం అని ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. నాయన నీ రాకడ పర్యంతం, నీ రాకడలో మేము ఎత్తబడినట్లుగా మీరు మా చేతులలో ఉంచినటువంటి ఒక బైబిల్ గ్రంథం, పాత నిబంధన క్రొత్త నిబంధన అనే గ్రంథం, వ్రాయబడిన మాటలు లోగోస్, పలకబడిన మాటలు రేమా, ఇవి ప్రతిరోజు మేము చదువుతూ ఉంటాం. తత్ఫలితం మేము బ్రతుకున్నట్లు మీరు చేస్తున్నందుకు మీకు వందనాలు. నీ జీవం అందులో ఉంచినందుకు మీకు వందనాలు. విత్తనముగా మాలోనికి ఆ వాక్యాన్ని మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు. స్వస్థత వాక్యము ద్వారానే ఇచ్చినందుకు మీకు వందనాలు. ఆదరణ నీ వాక్యము ద్వారా ఇచ్చినందుకు మీకు వందనాలు. నిత్య జీవాన్ని మీరు మాకు నీ వాక్యము ద్వారా ఇచ్చినందుకు మీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లిస్తూ ఈ బిడ్డల చేతుల్లోనికి నీ వాక్యం నేను పలుకుతూ ఆ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీ కార్యాలని నేను వారి మీద నేను పలుకుతూ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెనలు ఆశీర్వాదములు ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబములకును నిత్యము తోడయండి మిమ్మల్ని ఆశీర్వదించి వాక్య ప్రకారంగా నిత్య జీవములోనికి నీ ప్రభుని రాకడ కొరకును సిద్ధపరచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, చదువుతారు కదా, థ్యాంక్ యూ అండి. ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని చదవండి. ఒకవేళ అర్థం కాకపోయినా చదవండి. ఒకవేళ ఏదైనా విషయంలో సహాయం కావాలి అని అనుకుంటే నాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నెంబర్స్ ఇస్తున్నాను కదా, ఫోన్ చేయండి. లేదంటే ఉత్తరం రాయండి, ఫలాంది మాకు అర్థం కాలేదు పాస్టర్ గారు వివరించండి అని చెప్తే నా వంతు ప్రయత్నం చేస్తాను. నేనేదో పెద్ద జీనియస్ అని చెప్పేసి అనట్లేదు, కానీ ఐ విల్ ట్రై మై బెస్ట్, ఓకేనా. బట్ వాక్యమే పరిశుద్ధాత్ముడే మీకు దాన్ని బోధిస్తున్నాడు. మా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440 కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి నేను చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440 కాకినాడ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మీరు మాతో మాట్లాడాలని అనుకున్నట్లయితే మా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8143221122, 8885527662 మరియు 837444436. ఒకవేళ మాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే మా ఈమెయిల్ ఐడి ఈ satyasuvarta@gmail.com. మళ్ళీ నెక్స్ట్ కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన ఈ సత్య సువార్తతో మీ ముందుకు వచ్చేటంత వరకు మన కొరకు, మన జీవము కొరకు అనుగ్రహించిన వాక్యమయ్యున్న దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.